11న ఎలక్షన్ జరగబోతుంది కదా. సో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురికి ఈ ఎలక్షన్ డేట్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఎలక్షన్ డేట్ మనం న్యూమరాలజీ ప్రకారం అయితే ఏది ఎక్కువగా మనం మాట్లాడమండి. న్యూమరాలజీకి నేను కొంచెం ఎగ్నెస్ట్. అస్ట్రాలజికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఆరుద్ర నక్షత్రం ఉంటున్నాం కదా. ఈ ఆరుద్ర నక్షత్రం బాగుంది అనుకున్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక విశ్లేషణలో మనం వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన జాతకం కూడా మన చేతిలో ఉందండి ఇప్పుడు. అంటే ఇక్కడ కంప్యూటర్లో ఉంది కాబట్టి ఈయనకి ఆల్మోస్ట్ 2002 నుండి ఏదైతే దశ ఆరంభమైందో, శని యొక్క మహాదశ ఇవన్నీ మొదలైందో, అందులో ఈ ఆఖరికి ఏంటి గురువు యొక్క బలం అనేది పెరుగుతుంది. ఇక్కడ గురువు బలం పెరగడం అనేది ఈయనకు ఒక యోగం. మన ఫిబ్రవరి 25వ తారీఖు నుండి కూడా ఈ గురు బలం అనేది చక్కగా చంద్రబాబు నాయుడు గారికి పెరిగిందని చెప్తాం అన్నమాట. అయితే ఈ జాతకంలో ఒక దోషం అనుకోండి, లేకపోతే ఆయన జీవితంలో ఆ కష్టం అనుకోండి, ఏదైనా చాణక్యుడు లాంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఆ స్పెసిఫిక్గా ఆ యొక్క గ్రహాల యొక్క రాజ్యంలో రాహు ఉండడము, అంటే జాతకరీత్యా లగ్న ప్రకారం చూసుకుని, అలాగే చతుర్థంలో కుజుడు ఉండడం, కుజురాహులు ఒకటి చూసుకోవడం, ఎప్పుడూ ఒక సొల్యూషన్ అయిందంటే మళ్ళీ ఒక ప్రాబ్లం రావడము, మళ్ళీ సొల్యూషన్ చేసుకోవడము, ఇది ఆయన జీవితంలో మొదటి నుండి ఉన్న వ్యవహారమే. అలా కష్టపడి ఫైట్ చేస్తే కానీ ఆయనకి ఆధిపత్యం అనేది రాలేదు. ఫ్రమ్ 83 నుండి మనం తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఈ రోజు వరకు ఆయనకు సర్కిల్గా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఆయన లైఫ్లోని ప్రతి అంశంలోని హార్డ్ వర్క్ చేస్తే కానీ అవ్వలేదు. అంత సులువుగా ఆయనకు ఒక రాజ్యాన్ని పట్టాభిషేకం జరగడం కానీ, లేకపోతే ఒక ఉన్నతమైన పదవి పొందడం కానీ, లేకపోతే అనుకుని సాధించాలన్నా అన్నిటికీ కొంత హార్డ్ వర్క్ చేస్తేనే కానీ అవ్వట్లే. ప్రతిదానికి హోంవర్క్ చేసుకుంటే కానీ కాదు. ఎందుకంటే రాజ్యంలో రాహు ఉండడం అనేది అది ఒక అస్థిరమైన స్థితి అని చెప్తామండి. కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది తప్ప ఈ అద్భుతం నీకు వస్తుందని ముందుగా చెప్పదు. అది ఆయన జాతకంలో ఉన్న ఒక డ్రాబ్యాక్ అన్నమాట. అలాగే ఈ గజకేసరి యోగము అనే గురుమంగళ యోగం అనుకోండి, ఇలాంటి కొన్ని యోగాలు ఆయనకి బై బర్త్ కొన్ని ఉన్నాయి కాబట్టి, ఆ యోగాలు విపరీత రాజయోగాలు ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్ అంటే గెలిస్తే సీఎం పోస్టే, ఇంకో పోస్ట్ ఉండదు వాళ్ళకి. అలాంటి స్థాయికి వెళ్ళి అక్కడ కూర్చోడానికి కారణం కూడా ఇటువంటి యోగాల యొక్క ప్రభావం వల్ల జరిగింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు టైంలో నుండి మనం తీసుకున్నప్పుడు కూడా ఆ పోస్ట్కి ఆయనకి అర్హత ఉంది కాబట్టి ఆయన చేరుకోగలిగారు. అందరూ వెళ్ళలేపారు కదా. అందులో రాజనీతిని ఉపయోగించారా, ఏంటి ఉపయోగించారా, అది విశేషమైన స్థితి. అందరూ అలా ఉపయోగించినా వెళ్ళలేరు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఆ బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని ఎవరు ఒక బలం అనేది యాడ్ అయిపోయి అలా ఉండిపోతుంది ఆ జాతక బలం అనేది. తర్వాత దాన్ని సపోర్టింగ్గా మిగిలివన్నీ మనం తీసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ రకంగా తీసుకున్నప్పుడు అంటే ఈ గురు బలం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కొంతమంది జాతకాల్లో. అలాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ గురుబలం అనేది సంపూర్ణ బలంతో ఫిబ్రవరి 25 నుండి కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి అది నవంబర్ వరకు ఉంటుందన్నమాట. ఉంది కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఆయనకి, ఆయన పార్టీకి విజయం అనేది తథ్యం, అంటే మెజార్టీ అనేది తథ్యం చెప్పగలుగుతాం. మెజార్టీ అని తథ్యం అనేది మెజార్టీని కౌంటింగ్ మళ్ళీ మనం లెక్కలోకి వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం మనం తెలంగాణలో మాట్లాడుకున్నాం. కొంచెం చిన్న పిల్లలు డిస్టర్బ్ అయినా గెలుస్తారు, కొంత కష్టమే గెలుస్తారు అనుకున్నాం. కానీ అక్కడ ఒక ఊపు ఎలాగ వచ్చిందంటే టోటల్గా ఆయనే గెలుచుకుని వెళ్ళిపోయారు. గెలవడం అయితే జరిగింది. మన ఛానల్లో చెప్పాం, కొంచెం వీక్ అయినా మళ్ళీ క్లిక్ అయిపోతారని. ఇక్కడ ఏంటంటే ఈ విజయం తథ్యం అనేది ఎటువంటి కాంపిటీషన్స్ అవుతారనేది మనం మళ్ళీ విశేషంగా చూసుకోవాల్సి వస్తుంది. గోచార బలం అయితే అద్భుతంగా ఉంది, దీనికి ఉంది కాబట్టి పార్టీకి విజయం జరుగుతుంది, అదేవిధంగా కేడర్ విజయం ఉంటుంది, తర్వాత ఆయన కూడా విజయం జరుగుతుంది. సో విజయం అయిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకుంటారనేది మనకు నెక్స్ట్ అంశం కింద మనం చూసుకోవాలి. సో అది మాత్రం మనకు తథ్యంగా మనకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే మళ్ళీ రాజయోగం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే గ్రహస్థితి, ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి, ఎలక్షన్స్ జరిగే డేట్ ని బట్టి ఆ విధంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే గోచార బలం ఎలా ఉందని చూస్తామండి. ఏ వ్యక్తి యొక్క గ్రహచారం కంటే గ్రహచారం బాగుంటేనే ఆ స్థాయికి వెళ్తారు. గోచారం బాగుంటే అందులో యోగంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఒక స్థాయికి వెళ్ళడానికి గ్రహచారం బాగుండాలి, అంటే దశలు అంతర్దశలు బాగుంటే ఒక స్థాయికి వెళ్తాం వ్యక్తిని. వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి గోచారం బాగుండాలి. సో గోచారం బాగుంది కాబట్టి, ఆల్రెడీ ఆయన సీఎం పోస్ట్లో ఉన్నారు కాబట్టి, గోచారం కూడా బాగుంది కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఆయన పెద్ద సమస్యగా కాకుండా ప్రెషర్ లేనిది ఆయనకి జీవితంలో ఏమీ జరగదండి. ఈవెన్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ హిస్ లైఫ్ ఆల్సో కూడా విత్ ప్రెషర్తో ఏదో చేస్తూనే ఆయన ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది కనబడుతుంది. కారణం అంటే ఆ రాహు యొక్క ప్రభావం అలా ఉంది రాజ్యంలో ఉండేమాట. సో డెఫినెట్గా ప్రెషర్ అయితే ఉంటుంది. ఆ ప్రెషర్ని అధిగమించి ఈసారి యోగంలో కూర్చుంటారు. ఈసారి కూర్చున్నారంటే ఇది అల్టిమేట్గా అది సక్సెస్ఫుల్ లైఫ్ అనేది అచీవ్మెంట్స్ అని కనబడడానికి అవకాశం అని చెప్తామండి. చక్కటి విశ్లేషణ గురూజీ.